జీవనరేఖ. ఇన్ఫర్టిలిటీకి గల కారణాలేంటి, అసలు గర్భం దాల్చలేకపోతే ఐయుఐ లేదా ఐవీఎఫ్ కి ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది, ఇలాంటి తదితర అంశాలను మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఒయాసిస్ ఫర్టిలిటీ నుంచి ప్రముఖ కన్సల్టెంట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సాయి మనసదార్ల గారు. వారితో మాట్లాడదాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా మనం 1 year ట్రై చేసుకొని అంటే వితౌట్ యూజింగ్ ఎనీ ప్రొటెక్షన్ ఇంటర్కోర్స్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా స్టిల్ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అని మనం నెక్స్ట్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే మనకి ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు 30 years ఉన్నారు, లెస్ దాన్ 30 years ఉన్నారు, స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు, 1 year ట్రై చేసుకున్నారు, అప్పుడు మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. లేదు మీ ఏజ్ 35 ఉంది, 35 కంటే ఎక్కువ ఉంది, 1 year కూడా జనరల్లీ చెప్పం, జస్ట్ 6 months to 8 months ట్రై చేసుకొని అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ ఇవాల్యుయేట్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం కరెక్ట్ చేసుకోవటం అనేది బెటర్ అనమాట. ఓకే, ఇంతకు ముందు అంటే పిల్లలు ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే పిల్లలు పుట్టరు అంటే ఇంకా పుట్టరు అని ఉండేది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే కనుక చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, మనకి చాలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. సో ఆ ట్రీట్మెంట్ డీటెయిల్స్ చాలా మందికి ఎలా ఉంటుందంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని మీట్ అవ్వాలి అంటే అక్కడ ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారు, ఓన్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ అని అపోహ ఉంది, బట్ అది కరెక్ట్ కాదు. సో ట్రీట్మెంట్స్ వచ్చేసి మనకి సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చేసి జస్ట్ ఆ టైంలో ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో కలవమని చెప్తాం. సింపుల్ ట్రీట్మెంట్స్ అవి, ఓవులేషన్ ఇండక్షన్ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అలా మనము ఇప్పుడు సపోజ్ ఏజ్ లెస్ దాన్ 30 years ఉంది, మ్యారేజ్ జస్ట్ 1-2 years అయింది, ఫీమేల్ సైడ్ ఏమి ప్రాబ్లం లేదు, అంతా బాగుంది, మనకి చూడటానికి బ్లడ్ టెస్ట్ బాగున్నాయి, స్కానింగ్ బాగుంది, ఎగ్స్ బాగున్నాయి, అండ్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా కణాలన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఓవులేషన్ ఇండక్షన్కి వెళ్తాం. అంటే సింపుల్ ట్రీట్మెంట్, జస్ట్ ఒక 5 days టాబ్లెట్స్ ఇచ్చి స్కానింగ్ చూసుకొని రెగ్యులర్గా ఎగ్ ఎలా డెవలప్ అవుతుంది చూసుకొని ఎగ్ విడుదలయ్యే టైంలో ఎక్కువసార్లు కలవమని చెప్తాం. దాన్ని ఓవులేషన్ ఇండక్షన్ అంటారు. న్యాచురల్గా టైంకి తగ్గట్టు ఇంటర్కోర్స్ చేసుకోవటం అనమాట. సో దాని దగ్గర నుంచి సపోజ్ 3 to 6 months మనం ట్రై చేసుకోవచ్చు. స్టిల్ 3 months తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి ఇలా చేశాక, దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే సేమ్ ఇలానే మనం టాబ్లెట్స్ పెట్టుకొని ఎగ్ పెరగడానికి ట్రై చేసి కరెక్ట్గా మనకి ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ శాంపుల్ ఇస్తారు, దాన్ని మనం ప్రాసెస్ చేసి గుడ్ కాన్సన్ట్రేట్ స్పర్మ్స్ అంటే స్పర్మ్స్ క్వాలిటీ బాగున్న స్పర్మ్స్ మనం ఒక చిన్న ట్యూబ్లో తీసుకొని యూట్రస్లో పెట్టేస్తాం. సో దట్ ఏంటంటే హస్బెండ్ సైడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఒక్కొక్కసారి టైం కలవలేకపోయినా ఇలాంటి వాళ్ళకి ఐయుఐ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే ఫైనల్ గా ఏ స్టేజ్ లో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లైక్ అందరికి జనరల్ లాంగ్వేజ్ లో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని తెలుసు, సో ఫైనల్ గా ఏ స్టేజ్ లో మీరు అది సజెస్ట్ చేస్తారు ఆ ట్రీట్మెంట్? ఇప్పుడు జనరల్ గా ప్రాబ్లమ్స్ ఏం లేదు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, మనం ఐయుఐస్ కూడా ట్రై చేసుకున్నాము, అట్లీస్ట్ ఒక 3 to 6 cycles ట్రై చేసుకొని స్టిల్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్ కి సజెస్ట్ చేస్తాం. సపోజ్ మనకి మెయిన్గా ఫీమేల్లో మెయిన్గా ఏమొస్తాయంటే కాజెస్ పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అందులో ఏంటంటే మనకి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ అంటే టాబ్లెట్స్ ఇచ్చా కూడా అవ్వకపోతే మనం ఇంజెక్షన్స్ పెట్టుకుంటాం, ఇంజెక్షన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, స్టిల్ వాళ్ళకి ఎగ్ సరిగ్గా రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే మేము టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఐవీఎఫ్లో ఎగ్స్ కొంచెం ఎక్కువ పెరగడానికి ట్రై చేసి కొంచెం డోసేజ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగాక అవి మనం రిట్రీవ్ చేసుకుంటే మనకి ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. కొంతమంది మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే స్పర్మ్ కణాలు అనేవి సరిగ్గా ఉండవు, కౌంట్ తక్కువ ఉంటుంది, లేదు మొటిలిటీ అంటారు అంటే కదలికలు సరిగ్గా ఉండవు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. లేదు మ్యారేజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 10 years 15 years అవుతుంది, చాలా ట్రీట్మెంట్ సింపుల్ అన్నీ అయిపోయాయి, ఏవి చేసినా మనకి సక్సెస్ రాలేదు, సో అలాంటి వాళ్ళకు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తాం. అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు, ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే మాత్రం బెటర్ ఐవీఎఫ్ కి వెళ్ళటం. సింగిల్ ట్యూబ్ ఫంక్షనింగ్ ఉన్నా అట్లీస్ట్ మనం ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనం ఐయుఐ లాంటివి ట్రై చేసుకోవచ్చు, లేదా ఆ టైంలో న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. బట్ 2 tubes బ్లాక్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది మీకు బెస్ట్ సక్సెస్ ఇస్తుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం అసలు జనరల్గా ఎందుకు వస్తుంది అంటారు? మెయిన్ రీజన్ అంటే కొందరికి జన్యుపరమైన లోపం లేకపోతే వంశపారంపర్యం అలాంటివి ఏమైనా ఉంటాయా మేడం? డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఏంటంటే నవ్వేడేస్ బాగా పెరిగింది, అండ్ దట్టు మేల్ ఇన్ఫర్టిలిటీ. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30% అన్ఎక్స్ప్లెయిన్ ఉండేది, రిమైనింగ్ హాఫ్ మేల్ హాఫ్ ఫీమేల్ ఉండేది. ఇప్పుడు బాగా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరుగుతున్నాయి. దానికి మనకి లేట్గా మ్యారేజెస్ అవ్వటం, ఏజ్ అంటే 30 years తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటం, లైక్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం కానీ లైక్ జాబ్ పరంగా కానీ చాలా మంది ఫీమేల్స్ లైక్ దే ప్లానింగ్ ఆఫ్టర్ 30 years. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ ఉంది. సో ఫీమేల్స్లో ఏంటంటే 30 years తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది.
35 తర్వాత తగ్గుతుంది అండ్ 40 ఇయర్స్ తర్వాత బాగా తగ్గిపోతుంది. సో మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీస్ లేట్గా ప్లాన్ చేసుకోవటం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. అసలు ఒక ఫీమేల్కి ఎలా తెలుస్తుంది అంటారు మేడం, వాళ్ళు కన్సీవ్ అవుతారా కాదా, వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఎలా డిసైడ్ అవ్వాలి అంటే మన ఫస్ట్ ఏజ్ చెప్పాను కదా నేను, ఏజ్ లెస్ దాన్ 30 ఇయర్స్ ఉంటే కనుక 1 ఇయర్ ట్రై చేశాక కూడా రెగ్యులర్గా, అంటే మనం ఎగ్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ టైంలో కూడా కలిసి ఉన్నారు, 1 ఇయర్ ట్రై చేశారు, స్టిల్ రాకపోతే ఏంటంటే ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీట్ అవ్వాలి. సో మేము ఏంటంటే మనం పీరియడ్స్ అప్పుడు ఒకసారి స్కానింగ్ చూసుకొని ఎగ్ నెంబర్ ఎలా ఉంది, అండ్ డే 2న కొన్ని టెస్ట్ చేస్తాం అనమాట, హార్మోన్ టెస్ట్ అవి చేస్తాము. నెక్స్ట్ యూట్రస్ ఎలా ఉందో చూస్తాము, ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాం, అవన్నీ బాగానే ఉన్నాయి. దెన్ హస్బెండ్ సైడ్ కూడా ఒకసారి కణాల పరీక్ష చేసుకొని అన్నీ బాగానే ఉంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ బాగా ఉంటాయి. సపోజ్ ఎగ్ నెంబర్ ఏమైనా తక్కువ ఉంది, సో ఏజ్ బట్టి మనకి తక్కువ ఉందా లేకపోతే ఎట్లా ఉంది కూడా చూసుకోవాలి. ఎగ్ తక్కువ ఉంటే మాత్రం కొంచెం మనం ట్రీట్మెంట్స్ అనేవి స్పీడప్ చేసుకోవాలి. ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉన్నా మనం సింపుల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల యూజ్ అనేది ఎక్కువ ఉండదు. ఓకే, సో ఒక కపుల్ కొంత టైం వాళ్ళు ట్రై చేసిన తర్వాత కన్సీవ్ అవ్వడానికి కావచ్చు, ప్రెగ్నెన్సీకి, అంటే ఎంత టైం ట్రై చేసిన తర్వాత ఇంకా కాదు అనుకొని డాక్టర్ దగ్గరికి రావచ్చు? నౌ డేస్ 1 ఇయర్ చెప్తున్నాము. సో 1 ఇయర్ ట్రై చేశాక కూడా అంటే ట్రై చేసిన 1 మంత్ 2 మంత్స్లో జనరల్గా కన్సీవ్ అవ్వరండి, ఎందుకంటే న్యాచురల్గా కొన్ని జరగాలి కదా లోపల. సో అందుకని అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ట్రై చేయమని చెప్తాం రెగ్యులర్లీ. దాని తర్వాత కూడా అవ్వకపోతే దెన్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక మీరు జన్యుపరంగా అంటున్నారు కదా, కొంతమందికి జెనెటిక్ డిసీజెస్ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి, అంటే లైక్ థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఇవన్నీ ఏంటంటే ఫాదర్కి మదర్కి ఉంటే బేబీస్కి వచ్చే ఛాన్స్, లేదు గ్రాండ్ ఫాదర్స్ ఎవరికన్నా ఉంటే వచ్చే ఛాన్స్, గ్రాండ్ పేరెంట్స్లో. ఇలాంటివి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇవి రాకుండా ఉండాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకొని, లైక్ ఎంబ్రియో వస్తుంది కదా, అంటే ఇప్పుడు మనకి ఎగ్ స్పర్మ్ కలిపాక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది 3 to 5 days తర్వాత. సో ఆ ఎంబ్రియోని మనం కొన్ని కణాలు తీసి టెస్టింగ్కి పంపించి స్పెసిఫిక్గా ఆ డిసీజ్ ఉందా లేదా మనం ఆ సెల్స్లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఆ నార్మల్గా ఉన్నది, అంటే అన్ని ఎంబ్రియోస్లోకి రావాలని లేదు, సో నార్మల్గా ఉన్న ఎంబ్రియో పెట్టుకుంటే మనం ఆ డిసీజ్ అనేది అక్కడితో మనం కట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే బేబీ ప్రెగ్నెన్సీ వచ్చాక 3rd month 5th month అప్పుడు అమ్నోసెన్సిస్ అంటారు, అంటే ఉమ్మని టెస్ట్ చేసి అది మన పరీక్షకు పంపించి అది బేబీకి ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మనకు తెలిసేది. ఇప్పుడు మనం అంతవరకు వెయిట్ చేయట్లేదు, ఐవీఎఫ్ చేసుకొని ఎంబ్రియోస్ని మనం టెస్టింగ్కి పంపించుకొని అది నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ పెట్టుకోవటం వల్ల ఛాన్సెస్ చాలా బాగుంటాయి, అంటే ఇంకా డిసీజ్ అది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉండదు బేబీకి. ఓకే, ఇంకొకటి మేజర్గా వింటూ ఉంటాం మేడం, ఈ థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గురించి వస్తే మనము కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అనగా ఒక 2 months prior అయినా థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కంట్రోల్లో ఉంటేనే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఐడియల్. థైరాయిడ్ ఉన్నంత మాత్రం ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ అది కంట్రోల్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఛాన్సెస్ బాగుంటాయి. బట్ వన్స్ డయాగ్నోజ్ అయ్యాక థైరాయిడ్ ఎక్కువ ఉంటే మాత్రం మిస్క్యారేజెస్ ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో థైరాయిడ్ మాత్రం స్ట్రిక్ట్ కంట్రోల్లో ఫస్ట్ థైరాయిడ్ కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఒక 3 months 2 months ప్రయర్ ఒక డాక్టర్ని మీట్ అయ్యి మీ బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటారు అవి ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, బ్లడ్ గ్రూప్ ఏంటి, సపోజ్ ఫీమేల్ నెగిటివ్ అయ్యి హస్బెండ్ పాజిటివ్ అయినా మనకు కొన్ని ఇష్యూస్ వస్తాయి ప్రెగ్నెన్సీలో. సో ఇవన్నీ చూసుకొని అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మేడం అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ కూడా ఒక మేజర్ రీజన్స్ అని మనం వింటూ ఉంటాము. అండర్ వెయిట్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా ప్రెగ్నెన్సీ కావచ్చు లేకపోతే డెలివరీకి కావచ్చు ప్రాబ్లం అవుతుంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు, అసలు అది మెయింటైన్ చేయాలంటారా? డెఫినెట్లీ మెయింటైన్ చేయాలండి, వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ వెయిట్లో ఏమవుతుందంటే మనకి ఎగ్ హార్మోన్స్ అన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, దానివల్ల ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇంజెక్షన్స్ ఏమన్నా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి డోసేజ్ ఎక్కువ పడుతుంది, అంటే బాడీ వెయిట్ బట్టి మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. ఈవెన్ కన్సీవ్ అయినా కూడా వాళ్ళు షుగర్ వచ్చే ఛాన్స్, బీపీ, థైరాయిడ్ అండ్ ఈవెన్ మనకి సిజేరియన్ సెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అంత హెల్తీగా ఉండదు. సో వెయిట్ కంట్రోల్లో చేసుకొని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మస్ట్. అట్లీస్ట్ మనం బిఎంఐ అని చూస్తాం, అంటే హైట్కి తగ్గట్టు వెయిట్ ఎలా ఉంది, సో అది మనం అట్లీస్ట్ 25 మెయింటైన్ చేసుకొని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ హెల్తీగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నవేడేస్ అందరికి ఐవీఎఫ్ అనే దాని మీద ఎక్కువ డౌట్స్ ఉంటాయి. ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీ అది ఇంకేదో ప్రాసెస్, అది చాలా డేంజర్, ఇలా చాలా చాలా అపోహలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఐవీఎఫ్ గురించి డీటెయిల్గా చెప్తారా అసలు? సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి పేషెంట్ ఓకే ఈ కపుల్ ఐవీఎఫ్కి సెలెక్ట్ చేసుకున్నాము అనుకుంటే పీరియడ్స్ రాగానే రావాల్సి వస్తుంది ఫస్ట్ డే సెకండ్ డే. ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సెకండ్ డే నుంచి. ఇంజెక్షన్స్ అనేది కూడా మనకి మెయిన్గా ఖర్చు అంటూ ఉంటారు కదా, ఆ మెయిన్గా కాస్ట్ అనేది ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సపోజ్ దానికి ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం డోసేజ్ ఎక్కువ ఇస్తాము. ఎగ్స్ తక్కువ, లైక్ ఎగ్స్ ఎక్కువ ఉంటే డోసేజ్ తగ్గుతుంది. ఎక్స్ నెంబర్ తక్కువ ఉంటే మాత్రం హై డోస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే పేషెంట్ వెయిట్ బట్టి కూడా మనం డోసేజ్ పెంచాల్సి వస్తుంది. సో ఫ్యాక్టర్ ని బట్టి మనకి ఆ డోసేజ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది డిపెండ్ అయ్యి సో ఈ ఉంటుంది. ట్రీట్మెంట్ లో వెయిట్ అనేది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. డెఫినెట్లీ వెయిట్, అదే ఆ డోసేజ్ అనేది మనకి వెయిట్ ని అంటే డిపెండ్ ఒక అవుతుంది. సపోజ్ ఒక పేషెంట్ అంటే లైక్ ఒక ఫీమేల్ మీ దగ్గరికి అండర్ వెయిట్ తో వచ్చారనుకోండి, సో వాళ్ళకి ఫస్ట్ మీరు డోసేజ్ ప్లాన్ చేస్తారా, లేకపోతే వెయిట్ మినిమం చేసుకొని రమ్మని చెప్తూ ఉంటారు? అట్లీస్ట్ అంటే కాజ్ ని బట్టి, సపోజ్ యంగ్ ఫీమేల్ వెయిట్ బాగా తక్కువ ఉంది అనుకోండి, ఒక 3 to 6 months చెప్తాం దానికి హై ప్రోటీన్ ఫుడ్, క్యాలరీ ఇంటేక్ పెంచి అట్లీస్ట్ మినిమం మనకి 18 BMI అన్న చూసుకొని అది వచ్చాక మనం ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళలో కొంచెం డోసేజ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎక్స్ నెంబర్ బాగా హైపర్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మంచిది కాదు. సో అండర్ వెయిట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వెయిట్ పుట్ ఆన్ అయ్యాక 3 to 6 months, సపోజ్ మేల్ ఫ్యాక్టర్ ఉండి అంటే ఓన్లీ మేల్ వల్ల మనం ఐవీఎఫ్ చేస్తున్నాం అనుకోండి, తన స్పర్మ్స్ మనం ఫ్రీజ్ చేసేసుకొని దీన్ని కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాక మనం ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఓకే. సో ఈ ఐవీఎఫ్ అనేది ఇన్ కేస్ ఒకసారి చేసుకున్న తర్వాత ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ రీఅటెంప్ట్ చేయొచ్చా, అలా ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు? అసలు ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఫెయిల్ ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఎగ్స్ తీసాక మనం స్పర్మ్స్ తో కలుపుతాం. ఓకే. సింగిల్ ఎగ్ సింగిల్ స్పర్మ్ కలిపాక మనం 5 days 3 to 5 days వెయిట్ చేయొచ్చు. ఎంబ్రియోస్ వస్తాయి మనకి. ఆ ఎంబ్రియోస్ కి మనం గ్రేడ్స్ ఇస్తాం. బెస్ట్ గ్రేడ్ లైక్ పూర్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ అలా చెప్తాం. అవి ఎలా చెప్తామంటే జస్ట్ చూసి, అంటే ఎంబ్రియో మైక్రోస్కోప్ లో చూసుకొని నెంబర్ ఆఫ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి షేప్ ఎలా ఉంది, ఏమైనా ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయా చూసుకొని వాటిని గుడ్ క్వాలిటీ, పూర్ క్వాలిటీ డివైడ్ చేస్తాం. జస్ట్ లైక్ మనుషుల్ని చూసినట్టు చూసి బాగుందా బాగాలేదా అంతే. అంతేగాని వాళ్ళు ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనకు తెలియదు. ఎంబ్రియోస్లో కూడా సేమ్ అలానే చూసి జస్ట్ మార్ఫలాజికల్ గ్రేడింగ్ అంటే లుక్ వైజ్ చూసి మనం గుడ్ క్వాలిటీ, పూర్ క్వాలిటీ డివైడ్ చేసుకొని గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫస్ట్ పెట్టుకుంటాం. బట్ జెనెటిక్గా ఎలా ఉందనేది మనకు తెలియదు. సో ఏంటంటే సపోజ్ ఫెయిల్ అయింది అంటే రీజన్స్ చూసుకోవాలి. అంటే ఎగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, స్పర్మ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఐవీఎఫ్ ఎందుకు చేసుకోవాలి అదంతా మీరు స్టడీ చేస్తారా వన్స్ ఫెయిల్ అయిన తర్వాత? యా డెఫినెట్లీ. ఓకే. చేసుకొని అన్ని బాగానే ఉన్నాయి బట్ స్టిల్ గుడ్ ఎంబ్రియోస్ అని అన్నారు, చూడటానికి బాగున్నాయి, అవి పెట్టినా కూడా సక్సెస్ రాకపోతే మనకి 2 reasons ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. కొన్ని సెల్స్ ఆ ఎంబ్రియోలో నుంచి తీసి మనం టెస్టింగ్ పంపించుకొని, సపోజ్ మనకి 4 ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, వాటిని టెస్టింగ్ పంపిస్తే మనకి రిపోర్ట్ నార్మల్, అబ్నార్మల్ ఇలా వస్తాయి. సపోజ్ 4లో మనకి 2 నార్మల్ వచ్చాయి, 2 అబ్నార్మల్ వచ్చాయి అనుకోండి, ఈ అబ్నార్మల్ డిస్కార్డ్ చేసేసుకుంటాం. చేసుకొని ఓన్లీ నార్మల్ ఎంబ్రియోస్ మనం గర్భసంచిలో పెడతాం. దానివల్ల ఛాన్సెస్ జనరల్గా ఐవీఎఫ్కి మనం 40 to 50% చెప్తాము. సో ఇలా మనం దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. ఇలా టెస్టింగ్ చేసుకున్న ఎంబ్రియో, నార్మల్ ఎంబ్రియో పెట్టుకుంటే మనకి more than 60% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. అంటే వన్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ రేట్ ఎంత % ఉంటుంది ఇన్ కేస్ 1 or 2 times ఫెయిల్ అయిన తర్వాత కూడా? 1 or 2 times ఫెయిల్ అయినా కూడా మనకి నార్మల్ ఎంబ్రియో, ఇది ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకున్న ఎంబ్రియో, నార్మల్ ఎంబ్రియో పెట్టుకుంటే డెఫినెట్లీ ఛాన్సెస్ బాగుంటాయి. సింగిల్ ఎంబ్రియో వచ్చినా మనకి నార్మల్ ఎంబ్రియో, తన యూట్రస్ బాగానే ఉంటే మాత్రం ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. సో అది ఒక రీజన్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఆ ఎంబ్రియో గుడ్ క్వాలిటీ అదొకటి చూసుకోవటం. సెకండ్ రీజన్ ఏంటి అంటే మనము ఎంబ్రియోని పెట్టేటప్పుడు యూట్రస్లో ఎగ్జాక్ట్ టైం ఉంటుంది. సో ఇన్ అవర్స్కి పెట్టాలి అని. సో ఆ టైం కొంతమందికి వేరీ అవుతుంది. 80% మందికి ఏంటంటే ఆ టైం ఎగ్జాక్ట్లీ ఎలా పెట్టాలో అలానే ఉంటుంది. కొంతమందికి అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో మనం ఏంటంటే యూట్రస్లో పొర ఉంటుంది కదా, ఎండోమెట్రియం అంటారు, ఆ టెస్టింగ్ పంపించి ఆ లేయర్ని తీసి టెస్టింగ్కి పంపించితే మనకి ల్యాబ్ వాళ్ళు చెప్తారనమాట, సో ఈ టైంకి పెట్టండి ఎగ్జాక్ట్లీ అని. ఆ టైంకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈరా అంటారు దాన్ని, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే అని. ఓకే. సో ఈరా టెస్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. ఓకే. అంటే మనకి చిన్నప్పటి నుంచి ఫీమేల్లో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏదన్నా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందంటారా మేడం? అంటే ఎలాంటి హ్యాబిట్స్ ఏమన్నా మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ దాకా వస్తుందంటారా? లైక్ నవ్వేడేస్ జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇవైతే అవాయిడ్ చేయమని చెప్తున్నాం. బికాస్ ఆఫ్ పొల్యూషన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. మెయిల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఫీమేల్. సో ఇప్పుడు పీసీఓడి ఉందనుకోండి, పీసీఓడిలో ఒబేసిటీ కామన్గా ఉంటుంది. ఆ ఒబేసిటీతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండి ఇలాంటి జంక్ ఫుడ్స్ ఏమైనా యాడ్ అయితే డెఫినెట్లీ ఇంకా ఓవర్ వెయిట్ అవుతారు. సో ఫైనల్లీ వెయిట్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఎగ్ మీద. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా మీరు, ఇలాంటివి మెయింటైన్ చేయాలని రిస్ట్రిక్టెడ్గా ఏదైనా ఉంటుంది? రిస్ట్రిక్టెడ్గా ఏముండదు, నార్మల్ ఫుడ్ అన్ని తీసుకోవచ్చు. బట్ హోమ్ కుక్డ్ ఫుడ్స్ అంటే మరీ స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి ఏమన్నా గ్యాస్ట్రైటిస్ లాంటివి రావచ్చు. సో కొంచెం సింపుల్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాం అంతే.
స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలని అయితే ఏమీ లేదు ఐవీఎఫ్ చేసిన రోజులు. ఓకే మేడం, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా, లేకపోతే సిజరీన్ ఎలా ఉంటుంది, అంటే దేనికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, ట్రై చేయొచ్చు అంటారా? ఎందుకంటే చాలా మంది నార్మల్ డెలివరీకే ఇష్టపడుతూ ఉంటారు, ఫ్యూచర్ లో బాగుంటుంది అనేది. సో త్రూ ఐవీఎఫ్ ఎలా ఉంటుంది నార్మల్ గా? త్రూ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చాక 3rd మంత్ తర్వాత అంత న్యాచురల్ గానే మనకు కంటిన్యూ అవుతుంది. సో స్పెసిఫిక్గా ఐవీఎఫ్ చేసాము సిజేరియన్ సెక్షన్ చేయాలని అయితే ఏం లేదు. కాకపోతే పేషెంట్ యాంగ్షియస్గా ఉంటుంది. సో 1 డే మనకి పెయిన్స్ రాగానే నాకు సిజేరియన్ అంటే లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి నాకు తొందరగా సిజేరియన్ సెక్షన్ చేయండి అని పేషెంట్సే అడుగుతూ ఉంటారు. అలా తప్ప స్పెసిఫిక్గా ఐవీఎఫ్ చేయటం వల్ల సిజేరియన్ చేయాలని అయితే ఇక్కడ లేదు. చాలా మంది నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చాయి, సపోజ్ ఐవీఎఫ్ వల్ల ఏదైనా బీపీ పెరగటం కానీ షుగర్ కానీ ఇట్లా ఏమన్నా హై రిస్క్ ఉంటే మాత్రం సిజేరియన్ ప్రిఫర్ చేస్తారు. కంట్రోల్ గా ఉంటుంది, అంతా మన చేతిలో ఉంటుంది. అంతా కూల్ గా ఉంటే మాత్రం పేషెంట్ తరఫున నార్మల్ డెలివరీ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, ఐవీఎఫ్ అంటే చాలా మందికి అది పెద్ద ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దానికి ఎలా ఉంటుంది అంటే చాలా మంది ఈ డేస్ లో ఎలా ఉంటుందో ఏంటో, రెస్ట్ కంప్లీట్ గా కావాలేమో ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు, వాళ్ళే కంప్లీట్ గా తెలియదు కాబట్టి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మేడం? దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవండి, ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ లాంగ్ యాక్టింగ్ కాదు, షార్ట్ యాక్టింగ్, అంటే 24 hours వరకే యాక్ట్ అవుతాయి. సో ఏంటంటే మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఏమన్నా కొంచెం ఎగ్స్ ప్రొడక్షన్ ఎక్కువైతే కొంచెం లోవర్ అబ్డామన్ ఏదైనా హెవీనెస్ అనిపించవచ్చు. బట్ ఏంటంటే అది మనం ఎగ్స్ తీసే వరకే, దాని తర్వాత అంతా కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. బెడ్ రెస్ట్ చేయాల్సిన పని లేదు. వర్కింగ్ ఉమెన్ అయితే మాత్రం వచ్చి డైలీ ఇంజెక్షన్స్ ఒక 1/2 hour to 1 hour మా హాస్పిటల్లో స్పెండ్ చేసి వెళ్ళిపోతే చాలు. ఇంజెక్షన్స్ ఏమైనా స్కానింగ్ ఉంటే స్కానింగ్ అంతే. అంటే జనరల్గా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకే 3 months వరకు 3 to 4 months వరకు జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు. సో త్రూ ఐవీఎఫ్ అయితే అది ఇంకొంచెం డెలికేట్ అనేది అనుకుంటూ ఉంటారు. మరి రెండింటికి డిఫరెన్స్? డెలికేట్ అయితే కాదండి, బట్ ఏంటంటే జస్ట్ ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం కొంచెం అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హార్మోనల్ సపోర్ట్ అంతా మనం ఎక్స్టర్నల్గా ఇస్తాం, అది కూడా ఫస్ట్ 8 weeks వరకే, అంటే 2 నెలలు ఫస్ట్, అంటే ట్రాన్స్ఫర్ అయ్యాక ఒక 1 month 2 months మాక్సిమం అంతే. ఈ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ నార్మల్ గా కన్సీవ్ అయినా కూడా చేయొద్దనే చెప్తాం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక వెయిట్ లిఫ్టింగ్, హెవీ యాక్టివిటీస్ చేయొద్దు, జాగ్రత్తగా. సేమ్ అలానే ఐవీఎఫ్ లో కూడా ఐవీఎఫ్ చేశారని ఎక్స్ట్రాగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. బట్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే అవి రెగ్యులర్గా తీసుకోవాలి, అవి మిస్ చేయకూడదు. అది కూడా దట్టు 8 weeks వరకే. దాని తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ అంతా లైక్ మనకేంటంటే 8 weeks తర్వాత ప్లసెంటా మాయ అంటారు కదా, అది ఫామ్ అయిపోతే వన్స్ బేబీ న్యాచురల్గా ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రోగ్నోసిస్ ఉంటుంది. సో ఐవీఎఫ్ వల్ల బేబీలో అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఏమీ ఉండవు. మీకు న్యాచురల్గా ఎంత పర్సెంటో ఐవీఎఫ్ ద్వారా కూడా అదే పర్సెంట్ ఉంటుంది. ఓకే, కొందరికి కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం, అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి 3rd month కావచ్చు, లేకపోతే లీస్ట్ 4th month బిలోనే తొందరగా గర్భస్రావం జరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? అసలు ఎందుకు జరుగుతాయి అట్లాంటి కేసెస్? ఎందుకు జరుగుతాయి? సో దానికి కూడా మనకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏదైనా యూట్రస్లో ప్రాబ్లం ఉంటాయి, యూట్రస్ షేప్ సరిగ్గా లేకపోయినా ఒక్కోసారి కొంచెం గోడలాగా వస్తుంది, అలాంటివి ఏమైనా ఉన్నా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఫీమేల్ ఏజ్ అనమాట, ఏజ్ పరంగా మనకి ఎగ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో కొంచెం 35 years దాటాక కూడా ఇలా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇంకా జెంటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలా రికరెంట్గా ప్రెగ్నెన్సీస్ మనకి పోతూ ఉంటే ఏంటంటే నేను చెప్పినట్టు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఎంబ్రియోస్ పెట్టుకుంటే ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. సో రీజన్ ఏంటి, ఫస్ట్ ఆ ప్రెగ్నెన్సీ లాస్కి రీజన్ ఏంటి అనేది చూసుకోవాలి. జనరల్గా 4th 5th monthలో మనకి యూట్రస్ ఓపెనింగ్ సర్వీక్స్ అని ఉంటుంది, ఆ సర్వీక్స్కి పొటెన్సీ లేకపోయినా కూడా కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో రీజన్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. బట్ ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీట్ అయితే మనకి ఆ ఎగ్జాక్ట్ రీజన్ ఎవాల్యుయేట్ చేసుకొని దెన్ మనం ముందుకు వెళ్తే బెటర్. అలాగే మేడం, కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు లైక్ బరువు వెయిట్ ఎక్కువైపోయి జారడం ఎక్కువైంది అని. అలాంటి కేసెస్లో 8th దాటగానే తొందరగా చేస్తూ ఉంటారు ఈ సిజేరియన్స్. అది ఎందుకు జరుగుతుంది అంటారు? అసలు అదేమన్నా రిస్క్ కేసు ఉంటుందా? కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా ఒక్కొక్కసారి ఏంటంటే అలా జారింది అంటారు, అంటే కవల పిల్లలు ఉన్నా, లేదు వాళ్ళకి న్యాచురల్గానే వాళ్ళ సర్విక్స్కి హోల్డ్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం 14 weeks 15 weeks కల్లా కింద స్టిచ్ చేసేసి దెన్ ఆ ప్రెగ్నెన్సీ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాం. నాట్ కంపల్సరీ బెడ్ రెస్ట్, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాము. వన్స్ మనకి 37 weeks డెలివరీ టైం రాగానే కింద కుట్టు తీసేయచ్చు, సర్వైకల్ స్టిచ్ అంటారు. ఆ కుట్టు తీసేస్తే మనకి న్యాచురల్గా నార్మల్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా జారిపోవటం అంటే లేదా సర్విక్స్ అనేది దానికి ఇన్సఫిషియన్సీ అంటారు, దానికి ఆ కెపాసిటీ అంత ఎక్కువ ఉండదన్నమాట. అంటే ప్రీవియస్గా కొంతమందికి చాలాసార్లు డిఎన్సీ చేస్తూ ఉంటారు, ఏమైనా సర్జరీస్ అయినా ఆ ఏరియాలో. సో అలాంటి వాళ్ళకి అంటే ఆ సర్విక్స్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది.
ఓకే మేడం. కొంతమందికి స్టమక్ కి సంబంధించి కొన్ని సర్జరీస్ అవుతుంటాయి, లైక్ అపెండిక్స్ కావచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్. సో ఇలాంటి సర్జరీస్ అయినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ కి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందంట? యా, జనరల్గా ఏంటంటే ఆ అపెండిక్స్ అనేది ట్యూబ్కి ఫెలోపియన్ ట్యూబ్ అని చెప్తున్నాం కదా, అది కొంచెం దగ్గరగా ఉంటుంది. ఒక్కొక్కసారి అపెండిక్స్ ఏమన్నా అపెండిసైటిస్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఆ లోపల ఆ ట్యూబ్ ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏదైనా అతుకులు ఉన్న ఎడహెషన్స్ అంటాం, ఆ అతుకుల వల్ల ట్యూబ్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవచ్చు. సో అందుకని ఏంటంటే మనం ఏదైనా పెల్విక్ సర్జరీస్ అయితే ట్యూబల్ కండిషన్ ఎలా ఉందో చూసుకుంటాం. ట్యూబ్ ఓపెన్ ఉందా లేకపోతే అది పనిచేస్తుందా లేదా చూసుకొని దాన్ని బట్టి న్యాచురల్గా వెళ్ళాలా, ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా అనేది చూసుకోవాలి. సో సర్జరీస్ అయితే అంటే లైక్ ఏదైనా ప్రీవియస్గా కొంతమంది యంగ్ గర్ల్స్కి ఓవరీ మీద సర్జరీస్ అయి ఉంటాయి, కొంతమందికి అపెండిక్స్ అయి ఉంటుంది, కొంతమందికి ఏమైనా బవల్ సర్జరీస్ అంటే ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, అలాంటి ఏమైనా సర్జరీస్ అయితే మాత్రం ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాం. ఒక్కొక్కసారి ట్యూబ్ పనిచేయకపోతే ఏమవుతుందంటే మనకి ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే, ఆ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఫామ్ అవుతుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఏంటంటే మనం ట్యూబల్ కండిషన్ చూసుకొని దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది వాల్యుయేట్ చేసుకోవాలి. అంటే దానివల్ల ఛాన్సెస్ తగ్గుతాయి అంటారా కన్సీవ్ అవ్వడానికి? అంటే లైక్ ఆ ట్యూబ్స్ ఫంక్షనింగ్ బాగానే ఉంటే ఛాన్సెస్ ఏం తగ్గవు. అది డిపెండ్స్ అనమాట, ఏ టైప్ ఆఫ్ సర్జరీ ఎలాంటి కండిషన్స్లో చేశారు, ఎలెక్టివ్గా చేసుకున్నారా, ఎమర్జెన్సీ చేసుకున్నారా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, దాన్ని బట్టి ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకో మేజర్ డౌట్ నాకు పర్సనల్గా, ఎప్పటి నుంచో అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పటి నుంచి, 9th మంత్లో అంటే సాఫీగా జరిగిపోవాలి, నార్మల్ డెలివరీ అంటే ఉంటే కొన్ని ప్రికాషన్స్ ఫస్ట్ నుంచో తీసుకుంటే ఈజీగా అవుతుంది అని అంటూ ఉంటారు. సో మీరు ఒక డాక్టర్ కాబట్టి మీ పరంగా అంటే సైంటిఫిక్గా అది ఎంతవరకు నిజం అంటారు, నిజంగా అది ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? అంటే ప్లానింగ్ అంటే అది డిపెండ్స్. మనం సిజేరియన్ సెక్షన్ చేస్తున్నాము అంటే బేబీ వెయిట్, మదర్ లోపల పెల్విస్ అంటారు, బోన్స్ అవి ఎలా ఉన్నాయి, మనకి దారి కరెక్ట్గా ఉందా, అవన్నీ ఏంటంటే మనం ఏం చేసినా ప్రికాషన్స్ అవి మార్చలేము. ఓకే. సో జనరల్గా ఏంటంటే స్టార్టింగ్ నుంచి కొంచెం అట్లీస్ట్ ఒక ½ అవర్ వాకింగ్ చేసుకోవటం, మన పని మనం చేసుకోవడం, స్ట్రిక్ట్గా బెడ్ మీదే ఉండి లైక్ ఓవర్ వెయిట్ చేసుకోకుండా, ఇట్లాంటివి చేసుకోకుండా అట్లీస్ట్ ఒక 15 minutes ఆఫ్ మైల్డ్ ఎక్సర్సైజ్ కాకపోయినా వాకింగ్, ఇలాంటివి చేసుకుంటా హెల్దీ హ్యాబిట్స్ చేసుకుంటే, ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ వస్తున్నాయి ప్రీనాటల్ అని చెప్పి, లైక్ ప్రెగ్నెన్సీలో ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ ఫాలో అవటం వల్ల నార్మల్ హెల్దీ అంటారా? డెఫినెట్లీ, బట్ అండర్ సూపర్విజన్ చేసుకోవాలి. ఫిజియోథెరపిస్ట్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేస్తే అవి చేయాలి. యూట్యూబ్లో వీడియోస్ చూసేసి ఇలాంటివి చేయటం అంత మంచిది కాదు. అంటే ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళకున్న ఫీచర్స్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఆ సజెషన్ ప్రకారం మనం ఆ ఎక్సర్సైజ్ అనేది, ఇప్పుడు కొంతమందికి మాయ కింద ఉంటుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఎక్సర్సైజెస్ చెప్పం. సో అంటే ఏ హై రిస్క్ లేనప్పుడు, అంతా బాగున్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా బెటర్. ఇప్పుడు మీరు అన్నారు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది అని అన్నారు. సో ప్రెగ్నెన్సీలో కొంతమందికి 4th మంత్ ఆర్ 3rd మంత్ 5th మంత్ దాటినాక 5th మంత్ కూడా లైట్గా బ్లీడ్ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత అది కంట్రోల్ అయిన తర్వాత చెప్తూ ఉంటారు నార్మల్ పర్లేదు అని చెప్పి. అలాంటి కేసెస్ ఎందుకు జరుగుతూ ఉంటాయి? అప్పుడేమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందంటారు? యా, ఫస్ట్ 3 monthsలో ఏంటంటే మనకి హార్మోన్ సరిగ్గా లేకపోతే, ఏదైనా ఇన్సఫిషియన్సీ ఉంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ప్రొజెస్ట్రాన్ కొన్ని మెడిసిన్స్ పెట్టుకొని కొంచెం బెడ్ రెస్ట్ చెప్తాము, చెప్పి వన్స్ మనకి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యాక నార్మల్గానే కంటిన్యూ అవ్వచ్చు. బట్ 5th month 6th monthలో బ్లీడింగ్ అయితే మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి. రీజన్ ఏంటో చూసుకోవాలి, ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా, లేదా ఉమ్మనీరు పోతుందా, లేకపోతే ఏంటి రీజన్, ప్లస్ అంటే ఆ మాయ అనేది కిందకు ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి రీజన్ కంట్రోల్ చేయొచ్చు అంటారా? కంట్రోల్ డెఫినెట్లీ చేయొచ్చు. ఒక్కొక్కసారి సర్విక్స్ కొంచెం వీక్గా ఉన్న కొంతమందికి ఇట్లా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సర్వైకల్ స్టిచ్చా, కుట్టు వేసుకోవటమా, లేకపోతే ఏమైనా ఇంజెక్షన్స్ పెట్టుకోవాలా చూసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకే. ఫైనల్గా మేడం, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి, త్రూ ఐవీఎఫ్ పుట్టిన బేబీకి కావచ్చు, నార్మల్గా పుట్టిన బేబీకి కావచ్చు, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇది సేఫా కాదా అనేది ఒక్క క్లారిటీ. డెఫినెట్లీ 100% సేఫ్ అండి. బేబీ వన్స్ వచ్చాక మనకు ఐవీఎఫ్ ద్వారా వచ్చిందా, నార్మల్గా వచ్చిందా అనే డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఉండదు. మీకు ఏమైనా జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే అది న్యాచురల్గా అయినా క్యారీ అవుతాయి, ఐవీఎఫ్ ద్వారా అయినా క్యారీ అవుతాయి, అంతేగాని 100% దిస్ ఈజ్ సేఫ్. సో ఐవీఎఫ్ అనగానే ఏదో భయపడిపోయి ఏదో చేసేస్తారు ల్యాబ్లో అనే అపోహ మాత్రం డెఫినెట్లీ తీసేసుకోవాలి. ఓకే మేడం, ఫైనల్గా అయితే అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి అయితే మాకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు మీ హాస్పిటల్కి వచ్చి, ఓయాసిస్ ఫర్టిలిటీ హాస్పిటల్కి వచ్చి చేయించుకోవాలనుకునే వాళ్ళకి అందుబాటులో ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయంటారు మేడం? సో ఓవరాల్గా ఓయాసిస్ ఫర్టిలిటీ వీ హ్యావ్ 25 branches ఆల్ ఓవర్ ది ఇండియా, పాన్ ఇండియా అన్ని బ్రాంచెస్ ఉన్నాయండి. సో రీసెంట్గా మేము ఉప్పల్లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము, ఆపోజిట్ ఏషియన్ సినిమాస్. సో ఇన్ కేస్ ఏమైనా ట్రీట్మెంట్కి రావాలనుకుంటే డెఫినెట్లీ మీరైనా సజెస్ట్ చేయొచ్చు, లైక్ వ్యూయర్స్ అందరూ చూసి ట్రీట్మెంట్కి రావచ్చు. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐవీఎఫ్ గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి మాకున్న ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేశారు. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. చూసారు కదా, ఇది వాటి జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.